వచనము నుండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 37వ వచనం. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. అప్పుడు మందస్సము ముందర నిత్యమును కావలసిన అనుదిన సేవ జరుపుటకై దావీదు అచ్చట యెహోవా నిబంధన మందస్సపు మీద ఆసాపు అతని సహోదరులను నియమించెను. ఒబేదెదోము వారి సహోదరులైన 68 మందిని, యెదూతును కుమారుడైన ఒబేదెదోమును హోసాను ద్వారపాలకులనుగా నియమించాను. బైబిల్ సెలవిస్తుంది. దావీదు గారు మందస్సాన్ని తీసుకొని వచ్చిన తరువాత మందస్సము దగ్గర ఆయన చెప్తాడు, నిత్యము కావలసిన అనుదిన సేవ జరుపుటకై అక్కడ దేవుని మందస్సము మీద ఆసాపును అతని సహోదరులను నియమించాను. ఆసాపును అతని సహోదరులను నియమించాను. నన్ను గమనించాలి. ఆసాపు అనేటటువంటి ఆయన గొప్ప గాయకుడు, ఆయన మంచి పాటగాడు. ఆయన బృందము 200 మంది ఆయన బృందాన్ని తయారు చేసి ఆ 200 మందితో దేవుని స్తుతించేటటువంటి వాడు. ఈ విషయం బాగా గమనించాలి. ఆయన గాయకుడు. ఆయన 200 మంది తనలాగా పాడేటటువంటి వారిని తయారు చేశాడు. దేవుని బిడ్డలు, దేవుని మందస్సం అంటే దేవుడు మన ఇంటికి రావాలి అంటే మనకు ఏది దేవుడు అప్పగించాడో దానిలో అనేకుల్ని మనము తయారు చేసే వ్యక్తులుగా ఉండాలి. ఒంటరిగా మనం ఉండకూడదు. మనకు అప్పగించిన దానిని బట్టి ఆ కృపగల దేవుడు మన ఇంటికి రావటానికి, మన సంఘానికి రావటానికి నేను ఇంక కొంతమందిని నాలాంటి వారిని తయారు చేయాలి. నేను పాడేవాడైతే పాడేవారిని తయారు చేయాలి. ప్రార్థించేవాడైతే ప్రార్థించేవారిని తయారు చేయాలి. ఉపవసించేవాడైతే ఉపవసించేవారిని తయారు చేయాలి. దేవుని పరిచర్యకు సహకరించేవారైతే దేవుని పరిచర్యకు సహకరించేవారిని తయారు చేయాలి. లేక పరిచర్య చేసేవారైతే పరిచర్య చేసేవారిని తయారు చేయాలి. దేవుని సేవ కొరకు సహాయం చేసేవారైతే అనేక మందిని దేవుని సేవ కొరకు సహాయం చేసేవారినిగా మనము తయారు చేయాలి. హల్లెలూయా. ఆ రీతిగా మనము చేయలేదు అంటే మందసం అక్కడే ఉంటుంది, మనము ఇక్కడే ఉంటాం. దేవుడు మన ఇంటికి రాడు. దేవుడు మన మందిరంలోనికి రాడు. దేవుడు మందిరంలోకి రావటానికి నీలో ఆత్మీయమైన అభివృద్ధిని చూస్తూ ఉంటాడు. నేను ఇంకొక సేవకుడిని తయారు చేయకపోతే నాలో అభివృద్ధి లేదు. కాబట్టి దేవుడు ఈ మందిరంలోనికి రాడు. దేవుని పిల్లలుగా పాడేవాడు 10 మందిని 20 మందిని తయారు చేయాలి. దేవుడు అభివృద్ధిని చూస్తాడు. నేను 10 మంది సేవకుల్ని తయారు చేశాను, నేను 10 మంది పాడేవారిని తయారు చేశాను అంటే ఆత్మీయమైన అభివృద్ధి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆత్మీయమైన అభివృద్ధి ఉంది కాబట్టి ప్రభు నెమ్మదిగా నెమ్మదిగా నీ కుటుంబంలోకి, నీ సంఘంలోకి, నీ జీవితంలోనికి ప్రవేశిస్తాడు ఆయన. నా మాట అర్థమైన వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్దాం. మనము ఎంతకాలమైనా ఒంటరిగానే మనకు అప్పగించిన దాన్ని కూడా సరిగా చెయ్యం మనం. దయచేసి గమనించాలి. ఎంతో దేవుడు ప్రేమించి మనకేదో పని అప్పగించాడు. చీపురెత్తుకొని ఓడవడమో, అంట్లు దోమడమో, పాడడమో, లేకపోతే ప్రార్థించడమో, ఏదో దాని ద్వారా 10 మందిని 20 మందిని నువ్వు తయారు చేస్తే మందసం ముందుకు నడుస్తుంది. దేవుని దగ్గరికి నడిచి రావడం జరుగుతా లేదు. అలాగే ఒంటరిగా ఉంటే ప్రభువు చూసి నీలో ఆత్మీయ ఎదుగుదల లేదు కాబట్టి ఆయన అక్కడే
నీవు ఇక్కడే. అమ్మ వింటా ఉన్నావా? దయచేసి వినాలి. దేవుని పిల్లలు మీరు బాగా గమనించాలి. అది ఆత్మీయ అభివృద్ధి లేకపోతే దేవుడు అక్కడే, నీవు ఇక్కడే. దేవుని పిల్లలు చాలామంది ఎందుకు నాకు దేవుడు సహాయం చేయలేదు అని ప్రశ్న వేస్తారు. ఎందుకు అందరి జీవితంలో మేలు చేశాడు, నాకెందుకు మేలు చేయలేదు అని ప్రశ్న వేస్తారు. ప్రశ్న మంచిదే. ప్రశ్నకు జవాబు ఇది: దేవుడి సంఘంలో నీకేం అప్పగించాడు, దాన్ని జాగ్రత్తగా గమనించి అప్పగించిన పనిని నీ ఇంటికంటే ఎక్కువగా ప్రేమిస్తే, నేను అప్పుడప్పుడు చెప్తాను కదా, నేను ఎవరిని నమ్మను, మా భార్యని, మా కూతుర్ని, మా కొడుకుని నమ్మను. అయితే వాళ్ళను ప్రేమిస్తాను. నేను భర్తగా నా భార్యని ప్రేమిస్తాను. నేను తండ్రిగా నా బిడ్డల్ని ప్రేమిస్తాను. నాకు ఏదైనా సామర్థ్యత ఉంటే సహాయం చేస్తాను. కానీ నమ్మను. నా నమ్మకం అంతా కూడా నన్ను రక్షించిన యేసయ్య మీదే. నా నమ్మకం అంతా ఆయన మీదే. అందుకే దేవుని మహాకృప ఈ రోజు వరకు ఆయన నన్ను చేయి పట్టి నడిపిస్తూ ఉన్నాడు. నా నమ్మకం డబ్బు మీద కానీ, నా నమ్మకం నా పేరు ప్రతిష్టల మీద కానీ, నా నమ్మకం నా జ్ఞానం మీద కానీ, నా నమ్మకం నా భార్య, నా బిడ్డల మీద కానీ అయితే వాళ్ళు చిన్నగా లాగేస్తారు నన్ను దేవుని వద్ద నుండి. దయచేసి గమనించాలి. అందుకని నా నమ్మకం పరిపూర్ణంగా నా కొరకు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు ప్రభుల వారి మీదనే. నా భార్య నన్ను ప్రేమిస్తుంది కానీ ప్రాణం పెట్టలేదు కదా. నా కొడుకు నన్ను ప్రేమిస్తాడు కానీ ప్రాణం పెట్టలేడు. నా బిడ్డలు అంతే, నా భార్య అంతే. నా కొరకు ప్రాణం పెట్టిన వాని కంటే నాకెవరు గొప్ప కాదు. ఆయనే నా నమ్మకం. హల్లెలూయా. ఆయనే నా నమ్మకం. అట్లని నేను వాళ్ళని తిరస్కరించకూడదు.